విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. ఫిన్లాండ్ లో ఉన్నప్పుడు లైఫ్ స్టైల్ ఎలా ఉండే, ఇప్పుడు ఇండియాకి వచ్చిన తర్వాత లైఫ్ స్టైల్ ఎలా ఉంది? మీరు ఏమైనా మార్పులు చేసుకున్నారా? చాలా మార్పులు చేసుకున్నాను. ఓకే. ఆఫ్ కోర్స్ ఒకటేమో అదే, నేను ఫిన్లాండ్ లో ఉన్నప్పుడు నేను జస్ట్ స్కూల్ కి వెళ్ళేదాన్ని, అలా హాబీస్ చేసేదాన్ని. నేను ఫ్లూట్, పియానో అండ్ చర్చ్ ఆర్గన్ అన్న ఇన్స్ట్రుమెంట్ వాయించేదాన్ని. సో అక్కడ దాంట్లో చాలా టైం పట్టింది. అదే స్కూల్ నుంచి రాగానే క్లాసెస్ కి వెళ్ళడం, ఇంకా కొన్ని ఆర్కెస్ట్రాస్ అలా ఎన్సాంబుల్స్ ఉండేవి, అలాంటి వాటిల్లో వాయించడం. ఇంకా స్పోర్ట్స్ కూడా చేసేదాన్ని, హార్స్ రైడింగ్ చేసేదాన్ని. డైలీ లైఫ్ లో అలా ఉండేది, చాలా బిజీలో ఉన్నాను. ఇంకా అక్కడ హాలిడేస్ లో ఏమో అందరూ ఒక సమ్మర్ కాటేజ్ కి వెళ్తారు. అంటే ఇప్పుడు మామూలుగా స్కూల్ ఇయర్ ఉన్నప్పుడు అందరూ సిటీలో ఉంటారు, కానీ సమ్మర్ హాలిడే అక్కడ కూడా ఇక్కడ లాగా ఒక 2-3 నెలలు ఇస్తారు. ఆ 2-3 నెలలు అందరూ ఊరు వెళ్తారు. అంటే అక్కడ ఒక చెరువు దగ్గర అడవి లోపల ఒక చిన్న కొతిచ్ ఉంటుంది. దాంట్లో ఉండి ఆ చెరువులో ఈత చేస్తాం. అక్కడ సౌనా అని ఎప్పుడైనా విన్నారా? అవును. సౌనా అంటే ఫిన్లాండ్ లో ఒక స్పెషాలిటీ. అంటే ఒక ఒక చిన్న గది ఉంటుంది, ఆ గది మొత్తం వుడ్ తో చేస్తారు. లోపల కూడా వుడ్ ఉంటుంది. దాంట్లో ఇలా ఒక డబ్బా ఉంటుంది, ఆ డబ్బా లోపల మంట పెడతాం. దానిపైన రాళ్ళు ఉంటాయి. అక్కడ మంట పెట్టడం వల్ల ఆ రాళ్ళు వేడి అయిపోతాయి. ఆ గది మొత్తం ఒక 80 degrees వరకు, 100 degrees వరకు వేడి అవుతుంది. సో అది అందరి ఇళ్లలో కూడా ఉంటుంది. ఎండాకాలంలో మేము దాంట్లో కూర్చుని దాంట్లో నుంచి ఆ చెరువులోకి స్విమ్మింగ్ చేయడానికి వెళ్తాం. హీట్ పెంచుకొని ఆ తర్వాత చల్లటి చెరువులోకి వెళ్ళిపోతాం. చలికాలంలో కూడా దాంట్లో కూర్చుని దాంట్లో నుంచి బయటికి వెళ్ళి ఆ స్నోలో తిరుగుతాం. ఆ తర్వాత మళ్ళా చలి నుంచి దాంట్లోకి వెళ్తాం. వారానికి ఒకసారి. అది మా ఫిన్లాండ్ లో అందరికి అలవాటు అందరు చేస్తుంటారు. అది అందరూ చేస్తారు, అందరి ఇళ్లలో ఉంటాయి అన్నవి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమో అదే, ఇక్కడ నాకు పెళ్లి అయింది. మళ్ళీ పెళ్లి అయిన తర్వాత లైఫ్ స్టైల్ ఎవరికైనా వేరే అయిపోతుంది. ఇక్కడ అదే మా అత్తగారు వాళ్ళతో ఉన్నాము. అదే వాళ్ళు నాకు అన్ని నేర్పించారు. అదే ఇక్కడ పద్ధతులు ఎలా ఉంటాయో, ఇక్కడ ఈ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో అని. అలా అదే ఎప్పుడేమో పెళ్లి అయిన తర్వాత మళ్ళీ పిల్లలు పుట్టారు. పిల్లలని చూసుకోవడం, ఇలా ఇంట్లో సంగతులు చూసుకోవడం, అది ఇక్కడ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ నేర్చుకున్నారు. అత్తయ్య వాళ్ళకి అప్పుడు ఇంగ్లీష్ ఎలా మాట్లాడేవారు? కమ్యూనికేషన్ ఎలా చేసేవారు? అంటే ఫస్ట్ లో మీకు తెలుగు రాదు కదా, ఇక్కడికి వచ్చినప్పుడు ఎలా కమ్యూనికేట్ చేసుకునేవారు ఒకరికొకరు? మా అత్తయ్య వాళ్ళకి కూడా ఇంగ్లీష్ వచ్చు. అప్పుడు ఫస్ట్ లో ఇంగ్లీష్ లో మాట్లాడాము. ఆ తర్వాత నేను తెలుగు నేర్చుకున్నాను. సో ఆ తర్వాత ఇంకా 2 తెలుగు, ఇంగ్లీష్ అలా మాట్లాడుతున్నాను. తెలుగు నేర్చుకునేటప్పుడు ఏమైనా టీచర్ని పెట్టడం జరిగిందా, లేకుంటే అత్త వాళ్ళే వాళ్ళే ఇంట్లోనే నేర్చుకున్నారా? తెలుగు నేను ఇక్కడికి వచ్చే ముందు నేర్చుకున్నాను. ఎలాగైతే ఫస్ట్ ట్రైనింగ్ అక్కడనే ప్రిపేర్ అయిపోయాను. ఎలాగైతే అదే తెలుగు అన్న భాష గురించి కూడా నాకు ముందు ఐడియా లేదు. అదే ఆ తర్వాత ఆన్లైన్ లో చూస్తే తెలుగు నేర్చుకోవడానికి నాకు ఏం కనబడలేదు. కనబడకపోతే నేను ఫిన్లాండ్ లో మా హెల్సింకి యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్ ని అడిగాను, ఇలా నాకు తెలుగు నేర్చుకోవాలని ఉంది, నాకు మెటీరియల్స్ ఏమి దొరకట్లేదు, మీ దగ్గర ఏమైనా ఉందా అని. అప్పుడు ఆయన అన్నారు, యూనివర్సిటీలో ఇలా 1960s లో ఒక్కసారి ఒక తెలుగు ఆయన వచ్చారు, ఒక కోర్స్ ఇచ్చారు. ఆ కోర్స్ లో నేను ఉంటే ఒక బుక్ కూడా వాళ్ళు ఇచ్చారు. ఒక గ్రామర్ బుక్ ఉంది నా దగ్గర, ఒక ఎక్సర్సైజ్ బుక్ ఉంది. నీకు నేర్చుకోవాలని ఉంటే ఆ 2 బుక్లు తీసుకుని ఒక నెల రోజులు ఉంచుకుని మళ్ళీ నాకు ఇచ్చేసాయి. అలా అనేసి నాకు మెటీరియల్స్ ఇచ్చారు. అక్కడే నేర్చుకున్నారు. సో నేను అక్కడనే నేర్చుకున్నాను. ఎలా అనిపించింది? అంటే పదాలు కొంచెం కష్టంగా ఉంటది కదా మాట్లాడడానికి, ఎలా ట్రై చేశారు? మీరు నమ్మలేరేమో కానీ తెలుగు భాష, మా ఫినిష్ భాష యాక్చువల్లీ చాలా సేమ్ గా ఉంటాయి. అందుకు నాకు తెలుగు నేర్చుకోవడం, తెలుగు మాట్లాడడం కొంచెం ఈజీగా అనిపించింది. మన ఫినిష్ మాట్లాడతారా మీరు నాతోనే కొంచెం అర్థాలు? నమస్తే మేడం. తెరవే, ఎలా ఉన్నారు? మిత కూలు. భోజనం చేశారా? ఓకే. ఏం కర్రీ? మిత ruokaa. ఓకే. మీకు ఏ ఫేవరెట్ ఫుడ్ ఏంటిది మీది? ఇక్కడ ఫేవరెట్ ఫుడ్లు ఆవ పెట్టిన అరటికాయ,
ఓ కంద బచ్చలి, ఆహా. గోంగూర పచ్చడి, ఇంకా పులుసులు, మ్మ్. బచ్చల కూర పులుసు, మ్మ్. చుక్క కూర పులుసు, తోటకూర పులుసు, అవన్నీ నాకు బాగా ఇష్టం. బాగా ఇష్టం. ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్ ఉండేది మీకు ఫిన్లాండ్ లో? ఫిన్లాండ్ లో అంటే ఎక్కువగా ఈ ఆలుగడ్డ తింటారు. ఆహా. అంటే ఫిన్లాండ్ లో ఒక మీల్ ని చూస్తే దాంట్లో మామూలుగా ఒక ఆలుగడ్డ ఉంటుంది, అవును. అంటే బాయిల్డ్ లేదా మ్యాష్డ్ అలా మ్మ్. పొటాటో. ఆ తర్వాత నాన్ వెజ్ ఏదో ఒకటి ఓకే. ఉంటుంది, ఫిష్ లేదా మీట్ బాల్స్, మ్మ్. అలా ఏదో ఒక నాన్ వెజ్ ఉంటుంది, ఒక సాలడ్ ఉంటుంది. ఓకే. ఆ 3 ఉంటాయి. లేదా సూప్స్ కూడా ఎక్కువ తాగుతారు. మ్మ్. బ్రెడ్‌లు బావుంటాయి. మ్మ్. ఫిన్లాండ్ లో మాత్రం బ్రెడ్‌లు సూపర్ గా ఉన్నాయి. ఓకే. సో, అవి తింటూ ఉంటా. అక్కడ అవి తిన్నారు కదా, మళ్ళీ ఇక్కడికి ఆ! వస్తే మొత్తం స్పైసీ ఫుడ్ కదా, ఎలా మీకు అలవాటైంది? ఫస్ట్ తిన్నప్పుడు కళ్ళలో చల్లి వాటర్ వచ్చాయా? చాలా సార్లు వచ్చాయి. ఇప్పటికి కూడా వస్తాయి. ఆ. ఆ! ఓకే. ఆ! ఎలా అనుకున్నారు? బా తక్కువ వేయండి అత్తగారు కారం ఆ! అనేవారా? అదే యాక్చువల్లీ మా ఇంట్లో అదే మరీ ఎక్కువ కారం వేయము గానీ, అప్పుడప్పుడు మ్మ్. బయటికి వెళ్తే అప్పుడప్పుడు ఇంట్లో కూడా పచ్చిమిర్చి ఎక్కువైపోతే నాకు కారం అనిపిస్తుంది. ఏడుస్తుంటారు ఇక మీరు. ఏడుస్తాను. ఓకే. అంటే అక్కడ టెంపరేచర్ వేరే, ఇక్కడ టెంపరేచర్ వేరే కదా, అంటే మీరు వైట్ అండ్ మొత్తం ఉండే కదా, అవును. అంటే ఇక్కడికి వచ్చినప్పుడు టెంపరేచర్ ని ఎలా మీరు, అంటే ఈ వెదర్ ని కూడా ఎలా హ్యాండిల్ చేసుకున్నారు? అంటే ఇక్కడ ఏప్రిల్, మే తప్ప నాకు క్లైమేట్ బాగా సూట్ అయిపోయింది. ఓకే. ఏప్రిల్‌లో, మేలో మాత్రం చాలా వేడిగా అనిపిస్తుంది. అప్పుడు మా ఫిన్లాండ్ జంప్ టు ఫిన్లాండ్. జంప్ టు ఫిన్లాండ్. అమ్మ 2 మంత్స్ అక్కడ చేసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తారన్నమాట. అలా. ఓకే. వాళ్ళు అనుకుంటారు ఇక మన రైటా వచ్చేస్తుంది మనకి, ఇక ఏప్రిల్ మే ఇక్కడ ఉంటుందని మీ పేరెంట్స్ అనుకుంటారు. వాళ్ళు అనుకుంటారు. వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు. అంటే ఎండ రావడం, మీరు ఫిన్లాండ్కి వెళ్ళిపోవడం ఆ! జరుగుతుంది. అవును. రైటా ఇక ఇండియాలో ఉండరు. ఉంటాను కూడా. అదే ప్రతి సంవత్సరం వెళ్ళట్లేదు. అచ్చా అచ్చా. ఇక్కడ వేడి కూడా అలవాటు అయింది. అయింది. అలవాటు అయింది గానీ, అక్కడ ఏమో నేను అక్కడ ఉన్నప్పుడు మ్మ్. ఈ ఏప్రిల్, మే నాకు చాలా బోర్‌గా అనిపిచ్చేవి. అక్కడ ఓకే. చల్లగా ఉంది. వాన పడుతుంది, గాలి వేస్తుంది. అసలు అక్కడ. అక్కడ ఓకే. అక్కడ నాకు నచ్చేది కాదు. మ్మ్. కానీ ఇప్పుడు ఇక్కడ ఈ ఎండ నుంచి దాంట్లోకి వెళ్తే అది మళ్ళీ నాకు కొత్త నచ్చట్లేదు. కొత్తగా. అప్రిషియేషన్ వచ్చింది. ఆహా. ఇంత +13 డిగ్రీస్ బావుంది. ఆ. ఇలా గాలి బావుంది, వాన బావుంది అని ఓకే. అనిపించింది. మీ ఫ్రెండ్స్ ఏమంటుంటారు? మీ ఫ్రెండ్స్? మా ఫ్రెండ్స్ కూడా అదే రైతా నీ జీవితం ఇండియాలో ఎంత బావుందో, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందని వచ్చారు అనుకుంటారు. ఫ్రెండ్స్ కి ఎప్పుడైనా ఇన్వైట్ చేశారా మీ ఇంటికి? ఫ్రెండ్స్ కూడా వచ్చారు. మ్మ్. అదే మా పెళ్ళికి వచ్చారు. ఆ తర్వాత కూడా కొంతమంది వచ్చారు. ఆహా, వచ్చారు. ఆ! ఓకే. కానీ మీ స్పెషల్ అట్రాక్షన్ ఏందంటే మీరు, మీతో పాటు ఇల్లు. ఇల్లు. ఇవన్నీ ఎవరు చూసుకుంటుంటారు ఇంట్లో మొత్తం? ఇంట్లో నేను చూసుకుంటాను. ఆ! నిజం చెప్పాలంటే అదే పెద్ద ఇల్లు. అవునది అదే ఏమన్నా మెయింటెనెన్స్ చాలా ఉంది. మీకు మళ్ళీ ఒక్కరిని పెట్టాలి అక్కడ, లైట్లు ఆ! బంద్ చేయాలి. ఆ! అప్పుడు భయపడతారా మీరు? మెయింటెనెన్స్ మేనేజర్‌ని పెట్టాలి. ఆ! పని వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా హెల్ప్ చేస్తారు గానీ, ఇంకా మెయింటెనెన్స్ ఎప్పుడైనా ఒక్కరుగా ఉన్నారా మీరు? ఉండగలుగుతారా అంత పెద్ద ఇంట్లో? నేను ఉండగలుగుతాను. నాకు ఏం భయం బ్రేవ్ లేదు. లేడీ, ఆ! ధైర్యవంతురాలు మన ఆ! రైటా గారు. నాకు ఏ భయం లేదు. ఆహా, ఏం భయం లేదు.